ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన నిత్యము కోపించువాడు కాడు. అయితే మనం ఏమనుకుంటామంటే మనల్ని మనం చేసేదాన్ని బట్టో లేకపోతే దేవుడు మన మీద కోపంగా ఉన్నాడని మనం ఒక్కోసారి అనుకుంటాం. ఎందుకంటే మనం ఏదైనా చేసిన దాన్ని బట్టో లేకపోతే మనం పాస్ట్లో చేసిన దాన్ని బట్టో లేకపోతే ఈ దినము నువ్వు ఏదైనా చేసే దాన్ని బట్టి నువ్వేమనుకుంటావంటే దేవుడు నా మీద కోపగించుకుంటున్నాడు అనుకుంటాం. కానీ ఆయన మన మీద ఒక్కొక్కసారి కోపగించుకుంటాడు. ఆయన స్లో టు యాంగర్ అని రాయబడింది. ఆయన కోపగించుకుంటాడు ఎందుకంటే మన పాపమును బట్టి నీవు దేవునికి అవిధేయతగా జీవించడం బట్టి దేవునికి వ్యతిరేకంగా రిబీలియస్ నేచర్ అంటాం, అలా జీవించడం బట్టి దేవుడు ఒక్కొక్కసారి నీ మీద కోపగించుకుంటుంటాడు. అంటే మన దేవుడు మనల్ని కోపగించుకుంటున్నాడంటే మనం ఏమనుకుంటామంటే దేవుడు ఈజ్ నాట్ యాంగ్రీ విత్ అస్, మన మీద కోపము లేదు అని జ్ఞాపకం చేసుకోండి. ఇది కొంచెం మనం అర్థం చేసుకోండి. గాడ్ ఈజ్ నాట్ యాంగ్రీ విత్ అస్, ఈజ్ యాంగ్రీ విత్ అవర్ యాక్షన్స్. నువ్వైతే చేస్తున్నావో అది దేవునికి ఇష్టం లేదని దేవుడు చెప్తూ ఉంటాడు. అందుకొరకే మన కోపానికి దేవుని కోపానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మనం ఎప్పుడు కోపగించుకుంటామంటే ఎప్పుడైనా మనకు ఎవరైనా మనము ఇష్టపడింది ఒకవేళ మన ఎడల వాళ్ళు చేస్తే దే సంథింగ్ డూ విచ్ వి డోంట్ లైక్, అప్పుడు మనకు వారి మీద కోపం వస్తుంది. ఇంకొకసారి ఎప్పుడు కోపం వస్తుందంటే వారు చేయవలసినది మన జీవితంలో వారు చేయకపోతే కూడా మన కోపం వస్తుంది. ఎవరో ఏదో విషయంలో మనల్ని హర్ట్ చేస్తారు అంటే ఏదో ఒక బాధాకరమైన విషయం చేస్తారు కాబట్టి మన కోపం వస్తుంది. కానీ మన కోపానికి దేవుని కోపము వ్యత్యాసము. ఎప్పుడు దేవుని కోపం వస్తుందంటే మనం ఏదో దేవునికి చేస్తున్నామని దేవునికి కోపం రాదు. మన జీవితంలో మనము చేసుకున్న విషయాన్ని చూసి దేవుని కోపం వస్తుంది. అరే నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు, ఆ పని చేయడంలో నువ్వు నష్టపోతావు అని దేవునికి తెలిసి కోపం వస్తుంది. అది మన కోసమే ఆ కోపం వస్తుందని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా అంటే ఆయన ప్రేమ స్వరూపి అని బైబిల్ సెలవిస్తుంది. ఆయన ప్రేమ నిరంతరం మన మీద ఉంటుంది. అందుకొరకే ఈ భూలోకంలో ఉన్నంత కాలము నేను బహుగా దీవించి ఆశీర్వదించాలని దేవుడు ఆశ కలిగి ఉంటాడు. అందుకొరకే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. ఆయన మనం హెచ్చించడానికి ఇష్టపడుతుంటాడు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఏదో నీకు ఆషామాష జీవితము దేవుడు ఇయ్యాడు, మంచి ఫలములని నువ్వు అనుభవిస్తానని చెప్తున్నాడు. నీకు అందరికన్నా ఘనమైన జీవితముని దేవుడు దయచేస్తానంటున్నాడు. కానీ ఎందుకు మనము అనేకమైన పోరాటాల్లో జీవిస్తూ ఉంటాం అంటే మనం ప్రతిసారి దేవుని ఆజ్ఞలని మనం వ్యతిరేకిస్తూ ఉంటాం. వి రెసిస్ట్ ఇట్. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు అది చాలా కష్టంగా అనిపిస్తుంది. దేవుని ఆజ్ఞలు పాటించాలంటే అది చాలా కష్టంగా అనిపిస్తుంది. అది మన ఇష్టంగా ఉండవి. అవి ఎలా ఉండవి? నీకు ఇష్టంగా ఉండవి కనుక మనం మన ఇష్టం ఉన్నట్టు మనం చేస్తాం. వి గో ఇన్ అ రాంగ్ డైరెక్షన్. మనం ఒక తప్పిదారిలోకి వెళ్ళిపోతాం. కానీ దేవుడు ఏవైతే మనకు ఆజ్ఞ చేయమని చెప్తాడో, వాట్ ఎవర్ హి ఆస్క్స్ us టు డూ, ఏదైతే చేయకూడదని చెప్తాడో అది మన మంచి కోసమని మనం అర్థం చేసుకోవాలా. అందుకొరకే చూడండి, సామెతలు 14వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాయబడింది, చదువుదాం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకి అది మరణమునకే త్రోవ తీయును. మనకు కొన్ని మార్గాలు మనకు మంచిగా అనిపిస్తాయి, ఇది సరి అయిన మార్గమే కదా అని నువ్వు అనుకుంటావు. నీ ఆలోచనకి నీ జ్ఞానమునకి ఇది సరి అనిపిస్తుంది, కానీ అది తుదకి మరణమునకి దారి తీస్తుందని మనకు తెలియదు. అందుకొరకే దేవుడు ఒక్కొక్కసారి కొన్ని కార్యాలు సఫలం చేయడు. మనం అలానే చూస్తూ ఉంటే చూడండి, సామెతలు 19:21 ఏమో రాయబడింది చూడండి. నరుని హృదయములో ఆలోచనలు అనేకలుగా పుట్టును, ఆలోచనలు అనేకముగా ఉంటాయి. 19:21 పెట్టండి. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. హల్లెలూయా. యెహోవా తీర్మానమే స్థిరమని జ్ఞాపకం చేసుకోవాలా. అందుకొరకే
ఒక మంచి జ్ఞానవంతుడు ఏమన్నాడంటే, ఇన్స్టెడ్ ఆఫ్ ప్లానింగ్ ఫర్ మై ఓన్ ప్లాన్స్, ఐ విల్ బి ప్లాన్ అకార్డింగ్ టు గాడ్స్ ప్లాన్ అన్నాడంట. అంటే అర్థమైందా? నా సొంత ఆలోచన చొప్పున నేను నడిచే దానికన్నా దేవుని చిత్త ప్రకారంగా నేను నడిస్తే నా ప్రతి ఆలోచన నెరవేర్చబడుతుంది కదా అని ఒక మంచి ఫిలాసఫర్ అన్నాడంట. సో అందుకొరకే చూడండి, మనకు కీర్తనలో 37:4 ఏం రాయబడిందంటే, యెహోవా యందు సంతోషించుడి, ఆయన మీ హృదయవాంఛలు తీర్స్తారన్నాడు. దేవుడు మన జీవితంలో నిన్ను ఎత్తైన స్థలంలో ఉంచాలని ఆశ కలిగి ఉంటాడు. కానీ మనమేం ఆలోచిస్తామంటే, దేవుడు మన మీద కోపగించుకుంటాడు, దేవుడు నన్ను చూసి చాలా ఏంటిదంటే నేను ప్రతి చేసిన నాకు మీద గొప్ప ఖర్చున్నది అని మనం అనుకుంటా ఉంటాం. గాడ్ ఈజ్ యాంగ్రీ విత్ us, నా మీద చాలా కోపంగా ఉందని నేను అనుకుంటా ఉంటాం. కానీ ఒకవేళ నీవు చేసే కార్యములు నువ్వేదైతే జీవిస్తున్నావు చూసావా, అది ఒకవేళ నువ్వు మానుకున్నట్లయితే యూ విల్ గెట్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప కానీ దేవుని కానీ అనుగ్రహత కానీ నీ జీవితంలో ధారాళంగా ఉంటుంది. అందుకొరకే ఒకవేళ మనం పరిశుద్ధ గ్రంథం చదివినట్లయితే, హోషేయ గ్రంథము మీరు చదివినట్లయితే, హోషేయ గ్రంథములో ఆయన ప్రేమని కనపరిచాడు. ఇశ్రాయేలు ప్రజలు పదే పదే దేవుని మీద తిరుగుపడతా ఉంటే హోషేయ ప్రవక్తకి ఏం చెప్తాడంటే, ఆయన వెళ్ళి ఒక వ్యభిచారిని గోమోరును పెళ్లి చేసుకోమని చెప్తాడు. అంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తాడంటే నేను మరి ఒక్కసారి తిరిగి తీసుకోవడానికే, నేను మళ్ళీ ఆయన దగ్గరికి ఉంచడానికే, నేను ఆశీర్వదించడానికే ఆయన ఆశ కలిగి ఉంటాడు. అంతేగాని నువ్వు నశించకుండా ఉండడానికి కోసమే ఆయన నేను వెతికి రక్షిస్తాడని బైబిల్ సెలవిస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఏదో ఒక తప్పిదము, ఏదో ఒక పాపం చేస్తూ ఉంటాం. చాలామంది అనుకుంటారు, అయ్యో నేను ఏదో పెద్ద పాపం అనగా మర్డర్ కానీ, చాలామంది ఏమనుకుంటారండి, నేను చంపివేస్తే, లేకపోతే మందు దాగి తూలిపోతే, ఆల్కహాల్ అడల్టరీ చేస్తే అని చాలామంది ఈ పెద్ద పెద్ద పాపాలను చూసి ఇవి నేను చేస్తలేను కదా, అయినా ఎందుకు, నేను భయభక్తులే ఉన్నాను కదా, కానీ తెలియకుండానే మనం కొన్ని తప్పిదాలు చేస్తాం. వి డూ సమ్ స్మాల్ సిన్స్. అవి దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మొదటిది ఏంటిదంటే డీడ్స్, నువ్వు చేసే కార్యాలు. నువ్వు చేసే ఏంటిదండి? కార్యాలు. ఒక్కసారి చూడండి, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఆయన ప్రతి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెను. దేవుడు నీ కార్యాలని జ్ఞాపకం చేసుకుంటా ఉంటాడు. నువ్వు ఏ పని చేస్తున్నావు, దేవుడు నేను దీవించి ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవుడు నువ్వు అడిగినది దేవుడు నీకు దయచేస్తూ ఉంటాడు. కానీ నువ్వు ఏ విధముగా జీవిస్తున్నావు, నువ్వు దేవుని సన్నిధిలో దేవుని విషయమై నువ్వు ఏం ఆశ కలిగి ఉన్నావు, ఆయనకు దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. మన జీవితంలో మన కార్యాలు కావడానికి వి లుక్ ఫర్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. మన దేవుని యొక్క ఆశీర్వాదాలు, ఆయన కృప కావాలని మన ఆశ కలిగి ఉంటాం. కానీ దేవుడు కూడా, అయ్యా నేను దీవించి ఆశీర్వదించాను అని నీ హృదయంలో చూస్తూ ఉంటాడు. నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు నీ యొక్క పనులలో, యువర్ డీడ్స్లో నీవు ఏం చేస్తున్నావని కూడా దేవుడు గమనిస్తుంటాడు. అందుకొరకు చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనంలో ఏమని రాయబడింది, ఒకసారి చదువుదాం. మాథ్యూ చాప్టర్ 7:16. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. చూడండి, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. మీ ఫలముల బట్టి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తూ ఉంటే, దేవుడు మీకు ఘనమైన జీవితమును దయచేస్తూ ఉంటే, దేవుడు నేను బహుగా ఇక్కడ మీ ఫలముల బట్టి అర్థమవుతుంది. ద డీడ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. అందుకొరకే చివరిగా ఎప్పుడైతే దేవుడు ఎత్తైతే న్యాయము తీర్చే సమయంలో, వెన్ ఈజ్ జడ్జింగ్ ద పీపుల్, నీవు ఏమి చేశావు కూడా అని చెప్తా ఉంటాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 31 నుండి 64లో చదువుకుంటే, దేవుడు నువ్వు చేసిన ప్రతి ఒక్క కార్యముని దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు. నువ్వు చేసిన ప్రతి ఒక్క కార్యం వైపు దేవుడు ఆశ కలిగి ఉంటాడు. ఈ దినము దేవుడు నిన్ను ఆశ కలిగి నేను దీవించి ఆశీర్వదించమని, దేవా నాకు ఇది దయచేయమని నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, దేవుడు దయచేస్తాడు. కానీ నువ్వు ఎంత మట్టుకు నీ కార్యముల ద్వారా దేవుడిని గణపరుస్తున్నావు, లేకపోతే నీ కార్యముల ద్వారా దేవునికి అయిష్టముగా జీవిస్తున్నావు అనేది దేవుడు చూస్తూ ఉంటాడు. రెండవది నీ మాటలు, వర్డ్స్ అంటాం. నీ మాట. చాలామంది నేను ఏమవుతుందిలే, ఏమన్నా మాట్లాడొచ్చులే అని మాట్లాడేస్తారు. బైబిల్ మనకు క్లియర్గా చెప్తుంది. ఏమని అంటే సామెతలు 18:21 ఏమని మాట్లాడుతుంది, జీవమరణము నాలుక వశము అని రాయబడింది. దాని కింద చదువుదాం. దాని యందు సామెతలు 18:21
జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువాడు దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. ఫలము తిందురు. నువ్వు జాగ్రత్తగా ఉన్నట్లయితే నువ్వు నాలుకని జాగ్రత్తగా పెట్టుకోమంటా. అందుకొరకే మనం నోరు జారేసుకుంటాం, ప్రతి విషయంలో విస్తారమైన మాటలు మాట్లాడుకుంటాం, విస్తారంగా మాట్లాడేస్తాం. అందుకొరకే నీ నోటిని కట్టివేసుకోమని బైబిల్ సెలవుతుంది. నీ పెదవులని మూసుకొని ఉండుట బుద్ధిమంతుడని చెప్తుంది. అందుకొరకే అయ్యా నేనేం పాపం చేయలేదు కదా అంటావు. నువ్వు దినము ఏదో ఒక నీ నోటితోటి ఏదో ఒక తప్పిదము మాట్లాడేస్తావు, నోరు జారేస్తుంది. జాగ్రత్తగా ఉండమని బైబిల్ నీకు హెచ్చరిస్తుంది. అందుకొరకే చూడండి, మత్తయి సువార్త 12:37 ఏమని రాయబడిందంటే, నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. హల్లెలూయా. నీ మాటలు బట్టి. అందుకొరకే మాట జాగ్రత్తగా ఉండాల. ఏముండాలండి? నీ మాట జాగ్రత్తగా ఉండాలి. నువ్వు దేవుని ఆశీర్వాదములు నువ్వు చేసినదంతయు ఫలభరితముగా ఉండాలి అంటే, నువ్వు ఏ ప్రార్థన చేసినా దేవుడు ఆలకించాలి అంటే, నీ జీవితంలో గొప్ప కార్యము కావాలంటే ఈ చిన్న చిన్న పాపాలు మనం చేస్తాం, చేసి దేవునికి ఉగ్రతకి గురవుతూ ఉంటాం, దేవుని కోపానికి గురవుతూ ఉంటాం. ఈ టేక్ ఓవర్ ద ఫ్లేవర్. అరే ఎందుకు నేను ఇలా మాటల ద్వారా. అందుకొరకే నువ్వు ప్రతి వ్యర్థమైన మాటకి నువ్వేం చేయాలా? విమర్శ దినమున నువ్వు లెక్క అప్పచెప్పుకోవాలా, జాగ్రత్తగా ఉండాలా. అందుకొరకే అన్న నేను పెద్ద పాపం ఏం చేయలే కదా అన్న అని అనుకుంటారు. నీ నోరును కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడే దీవించి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మూడవది థాట్స్. నీ ఆలోచనలు. థాట్స్ అంట. కొంతమంది ఏం చేయరు కానీ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? బహుభయంకరము. ఒక సినిమా వేసేస్తాడు. ఏం వేసేస్తాడు? ఆలోచనలో పెద్ద సినిమా వేసేసుకుంటాడు. అందుకొరకే బైబిల్ మన సెలవిస్తుంది. చూడండి, మార్కు సువార్త 7:20 చదువుదాం. 7:20. లోపల నుండి బయలు వెళ్ళునది. చూడండి, మనసు లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. మొదటిగా నువ్వు పాపము చేయక మునుపు నీకు ఫస్ట్ అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా? నీ హృదయంలో ఆలోచన, థాట్ వస్తుంది ఫస్ట్. తర్వాత అది కార్యంగా మారుతుంది. ఆలోచన లేకపోతే నువ్వు దాన్ని అంతం అక్కడ చేస్తే నువ్వు పాపం అనేది చెయ్యవు. జ్ఞాపకం చేసుకోవాలి. నీ ఆలోచనలకు ప్రతిఫలము అనేకమైన ఉన్నావని కింద భాగంలో మనం చదువుతాం. నువ్వు ఏదైతే ఆలోచిస్తావు. అందుకొరకే యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, నువ్వు వ్యభిచారము కాదు, నువ్వు ఒక చెడ్డ చూపుతో చూసినట్లయితే కూడా ఇఫ్ యువర్ సైట్ ఈజ్ ఆల్సో రాంగ్, అది కూడా నువ్వు పాపము చేసినట్టు చెప్పాడు. లస్ట్ఫుల్ ఐస్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ అని బైబిల్ సెలవిస్తున్నది. ఒకవేళ నువ్వు అటువంటి జీవితముని జీవించినట్లయితే, నీ ఆలోచనలు సరి అయిన విధంగా ఉన్నట్లయితే దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటా. అందుకొరకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8 ఏమని రాయబడింది చూడండి. 4:8 ఫిలిప్పియన్స్ 4:8. సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకో. వాటి మీదనే మనం ఏం చేయాలా? ధ్యానం ఉంచుకోవాలి. అంతేకాని అనవసరమైన ఆలోచనని. ఈ మధ్య స్ట్రెస్ ఎందుకు ఎక్కువ వస్తుందంటే, నువ్వు చేసేది ఏం లేదు, ఆలోచనలతోటి సగం స్ట్రెస్ వస్తుంది. రేపేం సంభవిస్తుందో అని కూడా కొంతమంది భయపడతారు. ఒక ఆమె పెద్ద ఆవిడ ఒక మంచి ఫంక్షన్కి వచ్చిందంట. వచ్చి చాలా ఆనందంగా ఉంది. అయితే ఇలానే ఈరోజు ఎంత హ్యాపీ మూడ్ ఉంది కదా అంటే, పెద్ద ఆవిడ దగ్గరికి పోయి, అమ్మా ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నావు అంటే ఆమె బాధపడుతుందంట. ఎందుకు అంటే, అయ్యా ఈ ఆనందం ఈరోజే, రేపు ఏం కష్టం వస్తుందో అని. మనం ప్రతి విషయంలో థాట్స్ విల్ బి కంప్లీట్లీ ఆక్యుపైడ్. అందుకొరకే సాతానుడు మొదటిగా నీ ఆలోచనల్ని చెరిపివేస్తాడు. ఆలోచనల్ని నువ్వు ఏది రమ్యమైనవో, ఏదైతే దేవుని వాక్యమందు నువ్వు ప్రతిదినము దేవుడైతే నీకు వాగ్దానం చేశాడో దాన్ని నమ్మినట్లయితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేస్తాడని జ్ఞాపకం చేసుకోండి. 4వది ఈ యాటిట్యూడ్. నీ యొక్క గుణలక్షణము, స్వభావం అంట. యాటిట్యూడ్ ఒక్కోసారి ఎలా ఉంటుందంటే, ప్రైడ్ యాటిట్యూడ్ ఉంటుంది. ఎందుకు నీకు ప్రైడ్ ఉందంటే, కొంతమంది వారి యొక్క కులమును బట్టి, వాళ్ళ యొక్క పరపత్తును బట్టి,
స్టేటస్ని బట్టి, కొంతమంది వారి చదువును బట్టి, కొంతమంది వారి అందమును బట్టి ఏం చూస్తారంట? దే షో దర్ యాటిట్యూడ్. ఇతరులని చిన్నగా చేసి చూస్తారు. నువ్వెంత అని మాట్లాడతారు. వాట్ ఈజ్ యూ అంట. దేవుడు పక్షపాతి కాదు. నువ్వు పక్షపాతము చూపించినట్లయితే, ఒక వ్యక్తిని హావభావాలు వాళ్ళు వేసుకున్న బట్టలను చూసి నువ్వు వారికి ఘనత ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను ఇష్టపడడు. అయ్యా అన్న, నేనేం పాపం చేయలేదు కదా నువ్వు అనుకోవచ్చు. నువ్వు ఒకవేళ నీ హృదయంలో కూడా ఇతరుల ఎడల పార్షాలిటీ, వ్యత్యాసం చూపించినట్లు దేవుడు జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు నీ అందు అని కొంచెం కోపగించుకుంటాడు. ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు, వై యు ఆర్ లైక్ దిస్ అంటాడు. అందుకొరకు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 ఏం రాయడం చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. మనకు క్రీస్తు యేసు కలిగిన మనసు మనలో కలిగి ఉండాలని చెప్తున్నాడు. నువ్వు క్రీస్తు యేసు ఎటువంటి మనసు కలిగి ఉన్నాడు అని నువ్వు ఆలోచించాలి. ఒకవేళ నువ్వు ఒక చిన్న గ్రూప్లో ఉన్నట్లయితే, యేసు క్రీస్తు గ్రూప్లో ఉంటే, వీళ్ళతో పాటు ఉంటే ఎలా ఉంటాడు, నేను కూడా అలానే ఉంటాను అని నువ్వు ఆశ కలిగి ఉండాలి. కానీ మీరు ఇతరులని వాళ్ళు ఏమంటారు, వారి యొక్క బట్టలు చూసి కానీ, వారి పరపతి చూసి కానీ, ఈడు మనోడే, ఈడు ఏంటంటారు, మనోడే అంటే అర్థమైందా? మనదే, ఇదేంది, ఇది మనదే, ఇది మనోడు కాదు. అది దేవునికి ఇష్టం ఉండదు. ఎందుకనగా అంటే అందరము దేవుని కుమారులమే, కుమార్తెలేమని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎవరిని వ్యత్యాసంగా ప్రేమించలేదు. గ్రీకు దేశస్థుడని కానీ, హెబ్రూడని కానీ, దాసి అని కానీ, యజమానుడని కానీ, పురుషుడని కానీ, స్త్రీ అని కానీ దేవుడు వ్యత్యాసం చూపడు. అందుకొరకే అటువంటి గుణము కలిగి ఉండాలి మనం, అటువంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలి. ఒకవేళ నీవు ఏదన్నా గొప్పగా యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ సంథింగ్, దేవుడు ఎవరిని ఎదిరిస్తాడంటే, ఇఫ్ యు హ్యావ్ ఎనీ ప్రైడ్, దేవుడు నిన్ను ఎదిరిస్తాడు. అహంకారులని దేవుడు ఎదిరిస్తాడని బైబిల్ సెలవిస్తుంది. అందుకొరకే మన ప్రవర్తనని, యాటిట్యూడ్ని ఇతరుల ఎడల నువ్వు ఎలా ఉన్నావో చూసుకోవాలా. ఇటు రా అంటే చాలామంది ఎందుకు అలా చేస్తారని నేను అడుగుతాను. ఎందుకు డౌన్ టు హంబుల్ ఎందుకు ఉండరంటే, కాదన్నా ఇటురా అంటే, ఇసుంటరా అంటే ఇల్లంతా ఏంటంటే చెప్పండి, తెలుసా ఇది మీకు? ఇసుంటరా అంటే ఇల్లంతా నాదే అన్నారంట. అందుకొరకే జ్ఞాపకం చేసుకోండి, అవతల వాళ్ళు మిమ్మల్ని తగ్గించుకున్నట్లయితే వారి మీ జుట్టు పట్టుకోమని కాదు. మీరు కూడా అటువంటి మర్యాద కలిగి ఉండాలంటే మీరు కూడా తెలుసుకోండి. అటువంటి ప్రవర్తన చేయబట్టి మంచి అనేది తరిగిపోచున్నది. ఇతరులు తగ్గించుకుంటే మీరు వారికి ఏదో లోపం ఉన్నది మీరు అనుకోకూడదు. వారు దేవుని గుణము కలిగి ఉన్నారని మనం ఆలోచించాలి. హల్లెలూయా. వారు తగ్గించుకుంటే దేవుని గుణము కలిగి ఉన్నారని మీరు బహుగా వారిని ప్రేమించాలి. మీరు కూడా అటువంటి గుణము కలిగి ఉండాలని జ్ఞాపకం చేసుకోవాలా. చివరిది ఏమిటంటే మోటివ్స్, నీ యొక్క ఉద్దేశము. నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఏ కార్యము చేసినా నీ ఉద్దేశముని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, నీ పనిని కాదు. చాలామంది ఏమనుకుంటారంటే, నువ్వు మంచి కార్యం చేస్తూ ఉంటావు, కానీ నీ కార్యం వెనుక నీ ఆలోచన ఏందని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకొరకు యాకోబు పత్రిక 4:3 చదువుదాం. 4:3 మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. మనం దేని నిమిత్తం అడుగుతామంట? మన భోగముల నిమిత్తమై దేవుని అడుగుతూ ఉంటామంట. అందుకొరకే నీ యొక్క ఇంటెన్షన్స్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటుంటాడు, నీ మోటివ్స్ని. నువ్వు దేని నిమిత్తమై కార్యం చేస్తున్నావు. ఒకవేళ నువ్వు మంచి కార్యము చేసినా దేవుడు ప్రతిఫలము దయచేస్తాడని చేయాలి. అంతేగాని నువ్వు ఢంబాచారముగా 10 మందికి తెలుసులాగా నువ్వు కార్యాలు చేయకూడదు. దేవుడు ఇష్టపడడు. ఎందుకంటే దేవుడే నీకు ప్రతిఫలం ఇచ్చువాడని జ్ఞాపకం చేసుకోండి. 10 మంది కలిసినట్టు కనబడులా కార్యం చేయకూడదు. అందుకొరకే మత్తయి సువార్త 6:1 ఏమని రాయబడింది చదువుదాం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్తగా పడుడి అంటున్నాడు. మనం ఏదైనా దేవుడు మనకి ఏదైనా ప్రతిఫలం ఇవ్వాలని నువ్వు ఆశ కలిగి ఉంటే, నువ్వు చేసిన కార్యము దేవునికి నీకే తెలిసి ఉండాలి. కానీ నీ ప్రతిఫలము మనుషుల నుండి రావాలి అని నువ్వు ఆశ కలిగి ఉంటే ఆ ఫలము నువ్వు పొందుతావు. కానీ దేవుడు మాత్రము నీకు ప్రతిఫలం ఇయ్యడని జ్ఞాపకం చేసుకోండి. అవర్ మోటివ్ షుడ్ బి రైట్. నువ్వు ఏ కార్యము చేసినా, ఏ పని చేసినా నీ ఉద్దేశం కరెక్ట్ ఉండాలా. అప్పుడే దేవుడు నిన్ను ఆయన అనుగ్రహతని నీకు దయచేస్తాడు.
దేవుడు నీ మీద అందుకొరకే ఆయన చాలా, మన దేవుని గురించి నువ్వు ఆలోచిస్తే ఆయన చాలా కృపగలవాడు. ఆయన ఎంత నిన్ను ప్రేమిస్తాడంటే నువ్వు తిరిగి ఆయన వైపు చూస్తే చాలు, నువ్వు చేసే పనిని ఆయన ప్రేమిస్తాడు. మరొకసారి చెప్తున్నాను, యూ ఆల్వేస్ లవ్స్ యూ. ఆయన ఎప్పుడు ప్రేమిస్తాడు. నువ్వు చేసిన తప్పిదమని నువ్వు వదిలివేసి ఆయన సన్నిధికి తిరిగినట్లయితే, నువ్వు భయంతో తిరగమని దేవుడు చెప్పాడు. చాలామంది దేవుడు అంటే భయం పెట్టుకుంటాడు. దేవుడు అంటే భయం పెట్టుకున్నా కూడా దేవునికి ఇష్టం ఉండదు. దేవుడు అంటే నీకు ప్రేమ కలిగి ఉండాలా. అందుకని దేవుడు ఏం చెప్తాడంటే నన్ను ప్రేమించుడి అని చెప్తాడు. అందుకొరకు ప్రేమ కలిగి ఉన్నట్లయితే దేవుడు అన్ని విషయంలో నేను జ్ఞాపకం చేసుకుంటాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 4:18 చూద్దాం. ప్రేమలో భయం ఉండదు. 4:18 ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడు. చూడండి, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడవాడు కాడు. జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ నువ్వు భయపడుతున్నట్లయితే, భయముతో దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే, దేవుని నువ్వు ఎలా అంటే ప్రేమతో భయపడాలా. ఒకవేళ నువ్వు ఏదైనా తప్పిదం చేస్తున్నావు అనుకోండి, మనం ఎక్కడనో ఉంటాం, కానీ మీ తల్లిదండ్రులు ఏమనుకుంటారో అని, ఈ తప్పు చేస్తున్న తల్లిదండ్రులు బాధపడతారు అని నువ్వు వారి కోసమై ప్రేమతో భయపడుతున్నావు. అలానే నీవు నీ ప్రవర్తనంతయు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే దేవుడు నిన్ను బహుగా ప్రేమిస్తున్నాడు. నువ్వు పాపివై ఉన్నప్పుడే నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు కార్యములు బట్టి దేవుడు నీ మీద కోపగించుకుంటాడు, కానీ నీ మీద కాదు. చాలామంది ఏమనుకుంటారంటే నేనంటే దేవుడు అంటే చాలా కోపం, నువ్వంటే కానే కాదు. దేవుడు నిన్ను బహుగా ప్రేమిస్తున్నాడని జ్ఞాపకం చేసుకోండి. సింపుల్ థింగ్ యూ నీడ్ టు డూ. చిన్న విషయం మీరు చేయాలా. ఈ దినము మీరు అనుకోవచ్చు, మీ గతంలో ఏదైనా తప్పు చేసినా, ఈ దినము మీరు ఏదైనా తప్పు చేస్తున్నా, ఒకటే నేర్చుకోవాలా. అది మానివేస్తే దేవుడు మిమ్మల్ని ఏం చేసుకుంటాడు, మరొకసారి మిమ్మల్ని ఆదరిస్తాడు. అన్ని విషయంలో మీకు ఘనమైన జీవితంని దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.